హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో సేమియా కేసరి అనేది తయారు చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కొద్దిగా కరగనివ్వండి. బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు సేమియాని కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్ళని పోసేసి ఈ సేమియాని బాగా ఉడకనివ్వండి. ఇది మంచిగా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో ఇందులో పోసేసేయండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళలో సేమ్యాన్ని మంచిగా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి తయారైపోతుంది. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.